శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమాలలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్లు, పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని అభినందించిన ఎమ్మెల్యే, ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో పాలక మండలి సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. ఆలయాలు ప్రజల విశ్వాసానికి కేంద్ర బిందువులని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ సహకారంతో ఆలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయాల పురోభివృద్ధి కోసం పాలక మండలి సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆలోచించవలసిన మరి ఏ ఇతర విషయమైనను ఈరోజు 33వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి ట్రస్ట్ బోర్డు, అలాగే నీలమ్మ ఆప్సెట్కి ట్రస్ట్ బోర్డు నియమించడం జరిగింది. వెంకటేశ్వర మెట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మా బాపూజీ గారు, అలాగే నీలమ్మ ఆప్సెట్ చైర్మన్గా అప్పలరాజు గారిని నియమించడం జరిగింది. మిగతా సభ్యులందరూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి నియమించడం జరిగింది. వీళ్ళందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మంచి సర్వీస్ చేసి దినదినాభివృద్ధి జరిగే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే ఈ నియమానికి సహకరించిన కూటమి సభ్యులందరికీ, కూటమి నాయకులకు, కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మేము ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా నెరవేర్చాం. ఇంకా ఎక్కడైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా వాటన్నిటి నెరవేరుస్తాం. ఈ నెలలోనే హౌసింగ్ కానీ, అలాగే ఈ నెలలోనే కొంత పెన్షన్స్ పెండింగ్ కానీ వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి అతి త్వరలోనే మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ తిరిగి ఎక్కడైనా ప్రజలకి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే రోడ్లు కానీ ఏమైనా పెండింగ్ వర్క్లు ఉన్నా కూడా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అందరి ఆశీస్సులతో మా చైర్మన్లు, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ ఆలయాల అభివృద్ధి ప్లస్ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రాపేటి బాబాజీ అండి, 33వ వార్డు దక్షిణ నియోజకవర్గం, అల్లిపురం వెంకటేశ్వర మెట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా కూటమి పెద్దలు, మన గౌరవనీయుల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మా అన్నయ్య దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆశీస్సులతో, మరియు మా యొక్క జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి వసంతలక్ష్మి గారు, అలాగే బీసెడ్ గోపికృష్ణ జీకే గారు ఆశీస్సులతో ఈరోజు, అలాగే ఈ కూటమి పెద్దలు, జన సైనికులు మరియు వీర మహిళలందరి ప్రోత్సాహంతో ఎప్పటి నుండో పార్టీ కష్టపడి ఉన్న నాకు ఈ యొక్క చైర్మన్ పదవిని ఇవ్వడం ఎంతో ఆనందదాయంగా భావిస్తూ, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుడితాలకు అభివృద్ధికి పాటుపడుతూ ఈ స్థానిక ప్రాబ్లమ్స్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మీ అన్నింటినీ పరిష్కరించే విధంగా నేను ముందుకు వెళ్లే విధంగా అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికా మిత్రులు 50 మందికి, మరియు మా తోటి మిత్రులకు, మరియు గౌరీ సేవా సంఘం వారికి, మరియు లోకల్లో ఉన్న ప్రజలు 50 మందికి, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.